నమస్కారం. సిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ మురళి, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమస్యలన్నీ నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, జెడ్పీ సీఈఓ డి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని బి మీనాక్షి, డ్వామా పీడీ చిట్టిరాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, హౌసింగ్ పీడీ గణపతిరావు, ఇరిగేషన్ ఎస్ఈ డోల తిరుమలరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు సోమవారం నగరంలోని స్థానిక 80 అడుగుల రోడ్డులో ఏర్పాటు చేసిన రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. అధిక సంఖ్యలో యువత, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ద్రోహులు, వైకాపా నాయకులను విమర్శించారు. ఈ ప్రాంతానికి ఎంత మేరకు నిధులు కేటాయించారని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న మంత్రులకు ప్రశ్నించే ధైర్యం ఉందా అని గట్టిగా ప్రశ్నించారు. జనసేన, టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటామని, సూపర్ 6 కార్యక్రమంలో వారి అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. రైతులను రాజులుగా చేసే బాధ్యత తాను తీసుకుంటానని, వాణిజ్య పంటలను ప్రోత్సహించి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడంతో పాటు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రవాణా సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. అలాగే ప్రభుత్వం వచ్చాక అందించే సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజా అభిప్రాయాన్ని సేకరించి అభ్యర్థులను తాను ఎంచుకున్నట్లు చెప్పారు. టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. జనసేన, టీడీపీలు ప్రజా ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్న రెవెన్యూ మంత్రి ఏమీ చేయలేని అసమర్థుడు అంటూ విమర్శించారు. జగన్ రెడ్డిని చూసి ఇక్కడ నాయకులు భయపడుతున్నారని చెప్పారు. 40 రోజుల పాటు కష్టపడి నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని, వారందరికీ సముచిత స్థానాన్ని కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండ లక్ష్మీదేవి, జిల్లా అధ్యక్షుడు కొన రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జనసేన అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, మాదారపు వెంకటేష్, ఎస్వి రమణమాదిగ, జాం భీమశంకర్రావు, విభూదు సూరిబాబు, పేరూరి నాగేశ్వరరావు, పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒకప్పుడు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మన పిల్లలు ఈరోజు ప్రపంచంతో వెళ్లారు. కడాన హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టి తర్వాత సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికి ఐటీ అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రం 5 కోట్ల మంది నష్టపోయాం. విభజన జరిగింది. విభజన వల్ల రాష్ట్రం నష్టపోయింది. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చి ఎట్టి పరిస్థితులు కూడా అభివృద్ధి చేయాలనే పంతంతో 2029 విజన్ తయారు చేసుకుని అమరావతి గాని, పోలవరం గాని, పరిశ్రమలకు గాని పెద్దపేటేశాం. అలాంటిది ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగా కాబడ్డది, పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, విభజన కంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల పూర్తిగా నష్టపోయామా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నష్టపోయామంటే ఒకసారి అందరూ కూడా గట్టిగా చేతులు పైకెత్తి మీ సంఘీభావాన్ని తెలియజేయండి. మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఆమదాల వలస నియోజకవర్గంలో రైల్వే సేవలు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సోమవారం అమృత భారత్ రైల్వే స్టేషన్ల పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమదాల వలస స్టేషన్ లో సభాపతి తమ్మినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత భారత్ స్టేషన్ల పథకం కింద పలు రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలకు నోచుకోవడం ద్వారా ప్రజాభిమానం చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ పథకం ద్వారా
స్టేషన్ లోనే సమావేశ మందిరాలు, స్టేషన్ కు ఇరువైపులా అప్రోచ్ రోడ్, పార్కింగ్ ఏరియా, పాదచారులకు ప్రత్యేక దారి, ల్యాండ్ స్కేటింగ్, ఆధునిక లైటింగ్, వేగవంతమైన వైఫై సేవలకు 5G టవర్లు వంటివి అందుబాటులోకి వస్తాయన్నారు. హైదరాబాద్, చెన్నై, కలకత్తా, హౌరా వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే శ్రీకాకుళం జిల్లా వాసులకు మెరుగైన రైల్వే సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, దుంపల శ్యామలరావు, జేజే మోహన్ రావు, జేకే వెంకబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తేదీన అలాగే అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయుటకు చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. అలాగే 4, 5 తేదీలలో కూడా వేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి సందేశం చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. 5 సంవత్సరాల లోపు 1,79,984 మంది పిల్లలకు 1232 పోలియో బూతులు, 50 ట్రాన్సిట్ బూతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 78 మొబైల్ టీములు, 121 సూపర్వైజర్ బృందాలుగా ఏర్పడి 3,12,000 డోసులు వేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యావని వివరించారు. మొబైల్ టీములు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అన్ని సంచార జాతుల వారి పిల్లలకు, ఇటుక బట్టీలు నిర్వహించు వారి పిల్లలకు, నిర్మాణ స్థలాలు, ఫిషరీస్ ప్రదేశాలలో 100% లక్ష్యంగా విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఈశ్వరి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ విద్యాసాగర్, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో హుండీల్లో కానుకలను ఈ నెల 27 మంగళవారం లెక్కించనున్నట్లు ఉప కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది, అనువంశిక ధర్మకర్త, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందజేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సరుబుజ్జిలి మండలం కొత్తకోట వద్ద సుమారు 60 లక్షల రూపాయల నిధులతో పనులు పూర్తి చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ భవనాన్ని సోమవారం స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి రైతాంగానికి చేదోడుగా నిలుస్తుందన్నారు. ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తామన్నారు. రైతులు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. దళారులు, మధ్యవర్తులు చేతిలో రైతులు నష్టపోకుండానే గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కనిమి రాజేశ్వరరావు, ఎంపీపీ కేవిజి సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైస్ అండ్ ఆయిల్ మిల్లు కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, శ్రీ చైతన్య రైస్ అండ్ ఆయిల్ మిల్ వర్కర్స్ యూనియన్ కన్వీనర్ హెచ్ ఈశ్వరరావు, కో కన్వీనర్ కె సూరయ్య హెచ్చరించారు. సోమవారం రైస్ అండ్ ఆయిల్ మిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీ చైతన్య రైస్ అండ్ ఆయిల్ మిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో R&B బంగ్లా నుండి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో రైస్ అండ్ ఆయిల్ మిల్లులలో సుమారు 5,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లులో పనిచేస్తున్న కార్మికుల హాజరు వివరాలను యాజమాన్యాలు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు గాని, PF, ESI, 8 గంటల పనిదినం మొదలగు కార్మిక చట్టాలు ఏ ఒక్కటి యాజమాన్యాలు అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ అధికారులు తరచూ మిల్లులను తనిఖీలు నిర్వహించి కార్మిక చట్టాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, పని ప్రదేశంలో విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ గ్రీవెన్స్ లో కలెక్టర్ కి యూనియన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య రైస్ అండ్ ఆయిల్ మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కె కేశవరావు, జి నీలన్న తదితరులు పాల్గొన్నారు.
బడుగు బలహీన వర్గాల కోసం బీసీ నాయకుడిగా దివంగత నేత పిట్ట చంద్రపతిరావు ఎంతగానో కృషి చేశారని వక్తలు కొనియాడారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమీపంలో గల పిట్ట చంద్రపతిరావు స్వగృహం ప్రాంగణంలో సంస్మరణ సభను సంఘం నాయకుల ఆధ్వర్యాన జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి అలుపెరిగిన పోరాటం చేశారని గుర్తు చేశారు. కలెక్టరేట్ ధరలో గల జ్యోతిరావు పూలే పార్క్ ఏర్పాటులో విశేషమైన కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై మార్చి 1న జిల్లా స్థాయి సదస్సు పాలకొండలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం పాలకొండలో నిర్వహించిన సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ 2023 అక్టోబర్ 31 నుండి అమలుకు వస్తున్నట్టు జీవో నంబర్ 512ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. చట్టంలో ఉన్న అనేకమైన న్యాయపరమైన ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయని, దీనిపై ఇప్పటికే న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. ఇది కేవలం న్యాయవాదులు సమస్యగానే ప్రజలు చూస్తున్నారని, భూములున్న లేదా ఇళ్ల స్థలాలు, వివిధ రకాల ప్రభుత్వ బంజరు భూములు ఇప్పటి వరకు అనుభవంలో ఉన్న రైతులపై చట్టం వేలాడిన కత్తి లాంటిదని వివరించారు. ఈ చట్టంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలని, అందుకు ప్రజలంతా సిద్ధం అవ్వాలని, మార్చి 1న జరిగే సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గురిగబల్లి అప్పలనాయుడు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చందక కేశవరావు, బలగ లక్ష్మీనాయుడు, జమ్ము చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద 23.75 కోట్లతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ఆదివారం శంకుస్థాపన చేశారు. ప్రధాని గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో జరిగిన సమావేశం నుండి దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రారంభాలు, శంకుస్థాపనలు చేయగా మన రాష్ట్రంలో 9 క్రిటికల్ కేర్ బ్లాక్లను వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జీజీహెచ్ మెడికల్ కళాశాల నుండి లైవ్ టెలికాస్ట్ ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్, ఏపీహెచ్ఎం ఐడీసీఈ ఎం సత్యప్రభాకర్, సూపరింటెండెంట్ స్వామినాథన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి మీనాక్షి, మెడికల్ కళాశాల వెంకటాచలం డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కె సునీల్ నాయక్, హెచ్డిఎఫ్సి సలహా సభ్యులు సిఎస్ఆర్ఎం సుభాషిణి, ఎం సత్యనంద్, విద్యార్థులు తిలకించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. సెనేటర్ గా పాలశెట్టి మధుబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం హోటల్ మంత్రీస్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఏసీ నేషనల్ చైర్మన్ జేఎఫ్ఎస్ అన్బరగన్, కీనోట్ స్పీకర్ గా జేఎఫ్ఎస్ కేవీ రావు, నేషనల్ వైస్ చైర్మన్ వినయ్ మెహతా, జేఏసీ జోన్ అడ్వైజర్ పవన్ కుమార్ అతిథులుగా హాజరయ్యారు. నేషనల్ చైర్మన్ మాట్లాడుతూ జేఏసీలో చేరిన వారంతా ఒక ప్రణాళికతో కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫ్యామిలీ గెట్ టుగెదర్, లీడర్షిప్ క్వాలిటీ ఉన్న నాయకులుగా తయారవుతారని కొనియాడారు. 2023 చైర్మన్ కోట సత్యనారాయణ అతిథుల చేతుల మీదుగా మధుబాబుకు కాలర్ అందించారు. మధుబాబు కుటుంబ సభ్యులతో ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు, జోన్ బోర్డు మెంబర్లు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను చట్ట పరిధిలో పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులు సమస్యలను ఎస్పీ ముందు బాధితులు విన్నవించుకోగా ఎస్పీ సానుకూలంగా స్పందించి సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్, డిఎస్పీ బి విజయ్ కుమార్ పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ట దామోదర్ రావు తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పిట్ట దామోదర్ రావు పుష్పగుచ్చం అందజేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన తనకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన బాధ్యతలను శక్తివంచన లేకుండా చేస్తారని చెప్పారు. రణస్థలం మండలంలోని పైడి భీమవరం పారిశ్రామిక వాడలో ఆంధ్ర ఆర్గానిక్స్ పరిశ్రమ ఎదుట 5.64 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈఎస్ఐ 6 పడకల ఆసుపత్రి, డయాగ్నోస్టిక్ సెంటర్, డిస్పెన్సరీ పీఎం నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా పైడి భీమవరంకు విచ్చేసిన ఈఎస్ఐ రాష్ట్ర ప్రాంతీయ సంచాలకులు ఏ వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 20,910 మంది కార్మికులు ఉన్నారని, వీరంతా కుటుంబ సభ్యులతో ఈ ఆసుపత్రిలో సేవలను పొందవచ్చని
తెలిపారు. ప్రస్తుతం 21,000 రూపాయల లోపు వేతనం ఉన్న కార్మికులకు ఈఎస్ఐ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. మరో 3 నెలల్లో ఆసుపత్రికి సంబంధించిన పరికరాలు, వైద్యులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సమావేశంలో విశాఖ ఈఎస్ఐ డిడి జోష్ మార్టిన్, సూపరింటెండెంట్ కృష్ణకిషోర్, ఈఎస్ఐ వైద్యులు జగదీశ్వరరావు, ఏపీఐఐసి డిప్యూటీ జోనల్ మేనేజర్ హరినాథరావు, స్థానిక సర్పంచ్ శంఖ గౌరీ భవానీ, విజయనగరం భాజపా అధ్యక్షుడు ఎన్ ఈశ్వర్రావు తదితరులు ఉన్నారు. గ్రీవెన్స్ లో వినతులను అందించేందుకు విచ్చేసిన అర్జీదారులకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న శ్రీ సత్యసాయి సామాజిక సేవా కేంద్రం భజన మండలి సభ్యులు పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. దాతల సహకారంతో జిల్లా పరిషత్ ఎదురుగా గల సత్యసాయిబాబా మందిరం వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ లో జరుగు స్పందన అర్జీలకు 220 పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు సాయి భక్తులు తెలిపారు. అందరి సహకారంతో సాయి చూపిన మార్గంలో తామంతా పయనిస్తూ సేవా మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. కలబంద ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం. కలబందతో ఎన్నో రకాల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కలబందతో అందం, అదేవిధంగా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మరి కలబంద జ్యూస్ను ప్రతిరోజు తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం. చాలామంది తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడతారు. ఇలాంటి వారికి కూడా కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగడం వల్ల తలనొప్పి సమస్య తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో టాక్సిన్లన్నీ పెరిగిపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో పాటు చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. ఇందుకు కలబంద జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. రోజు పరగడుపునే దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్ళిపోతాయి. జీర్ణ ప్రక్రియ వ్యవస్థను శుద్ధి చేయడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుందని, క్యాలరీలను, ఫ్యాట్ను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్లో అలోవెరా జ్యూస్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్లే ముందు కానీ లేదా వర్కౌట్ పూర్తయిన తర్వాత కానీ ఈ జ్యూస్ తాగాలి. రోజు ఇలా చేస్తే ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్లు అనిపిస్తుంది. జిమ్లో ఏదో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ మెటబాలిజంను సరిచేయడం వల్ల మీ అధిక బరువు చాలా వేగంగా తగ్గుతుంది. చాలామందికి వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అస్సలు భోజనం చేయాలనిపించదు. ఇలాంటి వారు కలబంద జ్యూస్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కడుపులో ఉన్న సమస్యల వల్ల కూడా ఆకలి తగ్గుతుంది. కలబంద జ్యూస్ తాగడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోవడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది. చాలామందికి వివిధ కారణాల వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. దీంతో రక్తహీనత బారిన పడతారు. దీనివల్ల శారీరక సమస్యలు ఎదురవడంతో పాటు అలసట ఇబ్బంది పెడుతుంది. అందుకే ఎర్ర రక్త కణాలను పెంచేలా రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగాలి. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరిగేలా చేసి రక్తహీనతను తగ్గిస్తుంది. తద్వారా మీ అలసట కూడా కలబందను ముఖానికి, జుట్టుకు రాయడం చాలా మందికి తెలిసిన పద్ధతి. అయితే ఇలా చేయడంతో పాటు దాన్ని తాగడం వల్ల మీ చర్మంలోని టాక్సిన్లన్నీ తొలగిపోయి మీ చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు. సృష్టించేది శక్తి కాదు, చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.